కొత్త లాంటివి తీసుకొని పగలొట్టి అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. వెహికల్స్తో పోలిస్తే వోల్వో బస్ ఎందుకు బెస్ట్ అని చెప్తారు మీరు? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే వోల్వో 9600 SLX లగ్జరీ బస్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, మార్కెట్లో ఉండే బస్సెస్తో పోలిస్తే దీనిలో ఉండే సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అన్న అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న మీ పేరు? రమేష్. అన్న మీరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 2012 నుంచి ఉన్నారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి? వోల్వో 9600 SLX టాప్ ఎండ్ మోడల్. ఓకే, ఇందులో ఎన్ని బెర్తులకు సంబంధించింది అనేది? 40 బెర్తులకు సంబంధించింది. మామూలుగా ఇప్పుడు వరంగల్లో ఉన్నాం కదా, వరంగల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారన్న? బెంగళూరుకి వెళ్తున్నారు. ఎన్ని వందల కిలోమీటర్ల వరకు వస్తుంది? 700. ఓకే అన్న, ఇప్పుడు 5:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ ఏ టైం వరకు? మార్నింగ్ 7 వరకు. మధ్యలో డిన్నర్ బ్రేక్స్ ఉంటాయి, వాష్రూమ్స్కి వెళ్తుంటారు. దీనికి ఎందరు క్యాప్టెన్స్ ఉంటారు? ఇద్దరు క్యాప్టెన్స్ ఉంటారు, ఒక హెల్పర్ ఉంటారు. ఓకే, అంటే మీరు ఎట్లా షేర్ చేసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు? ఇట్లా ఇంత దూరం దోలని ఏం లేదు, నాకు నిద్ర వచ్చిన సేపు నేను దోలుతా. నాకు నిద్ర వస్తే నేను లేపుతా. ఓకే, ఇంకో క్యాప్టెన్ ఎక్కడ పడుకుంటాడు? లోపల సీట్ ఉంది, కింద మంచి ఏసీ క్యాబిన్ ఇచ్చారు. మామూలుగా ఇందులో మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న ఒక లీటర్ డీజిల్? యావరేజ్ వచ్చేసరికి మీకు 3.4, 3.3, 3.4. ట్రాఫిక్ లేకపోతే 3.6 అట్లా వస్తుంటుంది. యావరేజ్ మనం 3.2, 3.4 వేసుకోవచ్చు. 3.34 అట్లా వేసుకుంటాం యావరేజ్. లోపలికి ఎక్కి చూపిస్తారా మీరు కూర్చునే ఏరియాకి? ఇట్లా మంచిగా వెళ్ళేటప్పుడు రోజు మంచిగా ఫ్రెష్గా తయారయ్యి వెహికల్ని పూజ చేసుకున్నాకనే వెళ్తారన్న? మరి అంతే కదా, ముగ్గురు మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వెహికల్ పూజ చేసుకున్నారు అంతే. బ్రేక్, ఎక్సలేటర్. ఓకే, ఎయిర్ సస్పెన్షన్ సీట్ అనేది. ఓకే, తర్వాత ఇది గేర్ అంటే ఎట్లా? మన కార్ లానే. ఏ అంటే ఆటోమేటిక్, ఓకే. ఎన్ అంటే న్యూట్రల్, ఎం అంటే మాన్యువల్. ఓకే, మాన్యువల్ అంటే కొంచెం బాగా చెడా ఉంది, ఓవర్ కటింగ్ ఉంది, కొంచెం అప్ అన్నప్పుడు మాన్యువల్ వేసుకుంటే వెళ్ళిపోద్ది. మాన్యువల్ వేసుకుని వెళ్తా ఉంటారు, పీక్కొని పోతుంటారు. ఓకే. రివర్స్ మన కార్ టైప్, కార్ బాక్స్ ఇదే ఉంటుంది కదా, ఏఎం న్యూట్రల్ రివర్స్ అంతే. ఓకే, ఇక్కడ ఇవన్నీ స్విచ్చెస్ ఉన్నాయి కదా? ఇవన్నీ స్విచ్చెస్ అంటే మీకు లైట్లీ, లోపల లైట్లీ కావచ్చు, ఓకే, రూట్ బోర్డు కావచ్చు, ఓకే, వీటికి సంబంధించి USB చార్జెస్ కావచ్చు, ఇంటెల్ ఇన్వర్టర్, డ్రైవర్ లైట్లు కావచ్చు, అట్లా ఇవన్నీ ఒక స్విచ్ అనమాట. లోపల లైట్లు వగేరా వగేరా. ఈ కెమెరా ఎందుకన్నా? డిఫరెంట్ రోడ్ కెమెరా. మిమ్మల్ని మానిటర్ చేసే కెమెరా కూడా ఉంటుంది? మొత్తం 4 కెమెరాలు ఉంటాయి బండిలో. మిమ్మల్ని ప్యాసింజర్లు కూర్చునే దగ్గర బ్యాక్ సైడ్ ఇక్కడ లోపల 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి కెమెరాలు, లోపల 2 ఉంటాయి, అక్కడ 2 ఉంటాయి. ఓకే ఓకే అన్న. తర్వాత ఇది ఎందుకు? ఎప్పుడు నేను స్క్రీన్ గార్డ్, ఎందుకంటే మనకి ఎండ పడుతున్నప్పుడు ఇబ్బంది అది మార్నింగ్. ఓకే, స్క్రీన్ గార్డ్ ఉండదు, కొంచెం కలర్లో ఎండ పడకుండా డ్రైవింగ్ ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట స్క్రీన్ గార్డ్ పెట్టుకో. ఈ వెహికల్ మామూలుగా టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తా ఉంటాయి? 80 లాక్. 80 లాక్ ఉంటుందా? ఓకే అన్న. కంపెనీ నుంచి 80 లాక్, మా చేయడానికి ఏముండదు, ల్యాప్టాప్ లాక్ వేసిస్తారు. ఓకే అన్న, మామూలుగా వేరే వెహికల్స్ తోని పోలిస్తే వోల్వో బస్ ఎందుకు బెస్ట్ అని చెప్తారు మీరు? వోల్వో బస్ బెస్ట్ ఎందుకంటే దీంట్లో జర్నీ చేస్తే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో పడుకొని లేస్తే ఎలా ఉండదు, పొద్దుంత ఫ్రెష్గా ఉంటారు అనమాట. మిగతా బస్సులు ఏంటంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా, సస్పెన్షన్ బాగుండదు. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు, మనం ఇక్కడ పొద్దుగా పడుకొని పొద్దుగా ఫ్రెష్గా లేచి పని మీద వెళ్తుంటారు. అది ఫ్రెష్గా వెళ్తే కొద్దిగా ఇదిగా ఉంటుంది, ముందు బాడీ యాక్టివ్గా ఉంటుంది. మామూలుగా ఇట్లా యాక్టివ్గా వెళ్ళి అట్లే నిద్ర లేక బండి సస్పెన్షన్ మంచిగా లేక ఇబ్బంది పడిపోతే కొద్దిగా పని చేసుకొని చిరాకు ఉంటుంది కదా. దీంట్లో అట్లేం ఉండదు, ఫ్రెష్గా పడుకున్నావా కొద్దిగా లేచిన సేమ్ మన ఇంట్లో పడుకున్నట్టే ఉంటుంది అనమాట. అయితే నేను ఒక 4 రోజుల క్రితం బెంగళూరుకి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 2 యాక్సిల్ బస్సులో వెళ్ళాను, వచ్చేటప్పుడు ఇప్పుడు మల్టీ యాక్సిల్ వచ్చాను. ఇందులో ఉన్నంత కంఫర్ట్ ఇంట్లో ఉన్నదానికన్నా మంచిగా అనిపించింది నాకైతే పర్సనల్లీ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ఎక్కిన కస్టమర్ వాళ్ళే కావాలంటారు. అవును, ఎందుకంటే అంతే, దాన్ని బ్రాండే పడిపోయింది అంతే. ఓకే, సేఫ్టీ కూడా బాగానే ఉంటుందా? సేఫ్టీ కూడా మీకు అన్ని ఎమర్జెన్సీ డోర్ కి హ్యామర్స్ ఇచ్చేసారు. అవును, ప్రతి దానికి. ప్రతి ఒక్క డోర్ దగ్గర మీకు గమనిస్తే ప్రతి ఒక్క గ్లాస్ దగ్గర హ్యామర్ ఉంటుంది, ఓపెన్ చేసుకొని మొత్తం మీకు ప్రతి ఒక్క గ్లాస్ దగ్గర అన్నిటికీ ఎమర్జెన్సీ డోర్ ఉంది. ఓకే, హ్యామర్ ఉంటుంది, హ్యామర్ దిగిన వచ్చేస్తుంది, టక్ మని కొట్టంగా అయిపోతుంది. దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అన్న? ఇందులో క్రూజ్ కంట్రోల్ ఫిట్ చేసుకోవచ్చు. అదేంటన్నా ఆ లివర్ ఏంటంటే? రేటర్ బ్రేక్ అంటారు దీనికి. ఇప్పుడు 2 బ్రేక్స్ ఉంటాయి అన్నమాట దీనికి. రేటర్ బ్రేక్ అనేసరికి కొంచెం బ్రేక్ వేస్తే ఏంటంటే లైట్గా అప్లై చేసామంటే మీకు ఇది లాగేమంటే బండి బ్రేక్ వేసింది కూడా తెలియదు అనమాట. బ్రేక్ వేసింది కూడా తెలియదు. వెనక్కి బండి మామూలుగా బ్రేక్ కొడితే ఇట్లా ముందు పోతున్నారు, అట్లా లాగానే బండి ఏంటంటే స్మూత్. అంటే రెగ్యులర్లీ వాడుతూ ఉంటారా? ఎమర్జెన్సీ దీనికి బ్రేక్ టచ్ అయి ఉంటుంది, అది ఉంటుందా? రెండు అప్లై అవుతుంటాయి, మనం అప్లై చేసినప్పుడు 2 అప్లై అవుతుంటాయి అనమాట. ఓకే,
ఓకే. మీరు మరి కంటిన్యూస్గా వెళ్తూ ఉంటారు కదా, మరి మీకు నిద్ర రావడం లాంటిది? నిద్ర ఏముంది అక్కడ, పగలు పొద్దుగులు నిద్రే, పొగల అచ్చుడితోనే పడుకుంటారా? మంచి రెస్ట్ తీసుకుంటాం తినేసి. ఓకే. మళ్ళీ ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఆయన ఖచ్చితంగా కొంచెం నడిపిస్తాడు, మేము 4-5 గంటలు 6 గంటలు పడుకుంటాం. 3-4 గంటలు పడితే సరిపోద్ది కదా, ఇంకేముంది. ఓకే ఓకే. మరి క్యాప్టెన్లకు మీకు ఒక ట్రిప్కి ఇంత అని ఉంటుందా, మంత్లీ శాలరీ అని ఉంటుందా? శాలరీలా మంత్లీ శాలరీలు ఇస్తారు. మంత్లీ శాలరీలు ఇస్తారు. శాలరీ మీరు అడగొద్దు, నేను చెప్తుంది. అడగను, అమౌంట్ ఎంత అడగను కానీ శాలరీ అడగొద్దు, నేను చెప్పు. కష్టము అంటే అనిపిస్తా ఉంటుంది. కష్టం అంటే ఎందుకు, కష్టం ఇష్టపడగా నేర్చుకుంది మనం. కష్టం ఎందుకు ఉంటుంది, ఇప్పుడు ఇష్టపడి చేసే పని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుతాను, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఓకే. నేను కష్టం ఏముంటుంది, మనం ఇష్టపడి చదువుతున్నప్పుడు ఇష్టపడి చేసి మనకి కష్టం అనిపిస్తుంది చెప్పు. ఓకే. చిన్నప్పుడు నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఇష్టపడి చేసే పనులు కష్టం ఎందుకు ఉంటుంది. ఓకే. ఎన్ని రోజులు డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్తారు, ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటారు? ఒక 20 days వెళ్తాం. ఒక 10 days ఇంటి దగ్గర, 5 days అట్లా. లేదు మళ్ళీ అర్జెంట్గా పోయి రావాలి డ్రైవర్లు అంటే మళ్ళీ వస్తాం అట్లా. ఓకే అండి. ఇప్పుడైతే మనము ఓల్వో 42 స్లీపర్ బెర్త్ల గల ఏసీ బస్సులో అయితే ఉండడం జరిగింది. బట్ ఇందులో అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం ఒక 2 seatsను రిమూవ్ చేసి 40 స్లీపర్ బెర్త్ల గల ఏసీ బస్సును అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లెక్క, అంటే లోవర్ బెర్త్ అలాగే అప్పర్ బెర్త్ అనేది ఉండడం జరిగింది. ఇటు సైడ్ ఇద్దరు ఉండొచ్చు, ఇటు సైడ్ అయితే ఒక్కరే పడుకోవచ్చు. సింగిల్గా వచ్చినప్పుడు లేడీసే కానీ ఇటు సైడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ వచ్చేసి ఇద్దరు ఉండడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకసారి మొత్తం దీని ఇంటీరియర్ ఏ విధంగా ఒకసారి చూసుకున్నట్టయితే ఇటు సైడ్ వచ్చేసి ఇద్దరు పడుకునే విధంగా ఉంది. నిన్న నేను ఇదే బస్సులో ట్రావెల్ చేశాను, మంచి కంఫర్టబుల్ అయితే నాకు అనిపించింది, అందుకనే వీడియో తీసుకుంటున్నాను. ఓల్వోలో ఉండే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ బస్సు ఫిట్టింగ్ మొత్తం కంపెనీ నుండి వస్తుంది. అదే వేరే కంపెనీ చూసుకున్నట్టయితే బస్సు ఒక దగ్గర, అంటే చాసిస్ ఒక దగ్గర తీసుకొని బాడీ ఫిట్టింగ్ అనేది ఎంజీ ఫిట్టర్స్ వాళ్ళతో చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఇందులో అయితే అట్లుండదు, మొత్తం కంపెనీ నుండే ఫిట్ అయ్యి వస్తుంది. దీని ప్రైస్ కూడా వాటితో పోలిస్తే దగ్గర ఒక 30% పైగానే ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే ఇద్దరు పడుకోవచ్చు. అలాగే కూర్చున్నప్పుడు సపోర్ట్ ఉండడానికి ఇక్కడ మనకు బ్యాక్ సపోర్ట్ ఉండే విధంగా కుషనింగ్ అయితే చేశారు. మనకు ల్యాప్టాప్ లాంటివి ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. ఫోన్ లాంటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ యూఎస్బి పోర్టల్, సి పోర్టల్ ఉంది. ఛార్జింగ్ పెట్టుకున్నాక కూడా ఇక్కడైతే మనం పెట్టుకోవచ్చు ఫోన్ను. లగేజ్ లాంటిది ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అనుకోకుండా ఏమన్నా అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ప్రతి ఏదైతే గ్లాస్ పైన ఉంది అక్కడి నుంచి ఒకటి రాడ్ ఉంటుంది, సుత్తె లాంటివి తీసుకొని పగలొట్టి అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రతి దాంట్లో ఉంటుంది. అలాగే ఇట్లా పైకి వెళ్ళి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, పైకి వెళ్ళి వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడు ఎలాంటి బస్సు ఎక్కినా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందని అయితే చూసుకోండి. ఇది వచ్చేసి ఇంకో 1 side సింగిల్గా ఉంటే ఇక్కడ పడుకోవచ్చు. బస్సులలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇందులో బ్యాక్ సైడ్ వచ్చేసి మల్టీ యాక్సిల్ ఉంటుంది. దీనివల్ల ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే మంచిగా సస్పెన్సెస్, ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళు మంచిగా కంఫర్టబుల్గా పడుకున్నా కానీ కూర్చున్నా కూడా సీట్ అనేది మనకు ఎత్తేయకుండా ఉంటుంది. మామూలుగా వేరే బస్సులలో చూసుకుంటేనైతే ఓన్లీ సింగిల్ యాక్సిల్తోనే వస్తుంది. బట్ ఇందులో అయితే మల్టీ యాక్సిల్, అంటే ఇక్కడ 4 టైర్లు చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా టైర్ ఉండడం వల్ల ఇలా వెళ్ళే వాళ్ళకైతే మంచిగా కంఫర్టబుల్గా వెళ్ళేటట్టు ఉంటుంది. అలాగే ఇంజన్ మొత్తం సెటప్ అంతా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓల్వో 9600 SLX అంటే లగ్జరీకి సంబంధించిన వెహికల్ ఇది. ఈ బస్ పైన చూసుకోవచ్చు ఉమెన్ సేఫ్టీ, ట్రైన్డ్ స్టాఫ్, అలాగే లైవ్ ట్రాకింగ్. ఈ బస్సులో మనం లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. CCTV ఉంటుంది ఇందులో. ఛార్జింగ్ పోర్టల్స్ ఉన్నాయి. అలాగే రీజనబుల్ టికెట్ ప్రైస్లోనే ఇవన్నీ అందిస్తున్నారు. దీని కంపెనీ వచ్చేసి విక్రమ్ ట్రావెల్.